వాస్తవంగా బొద్దా వెంకన్న ఈ కొడాలి నాని టైపే భాషలో. బొద్దా వెంకన్నతో పాటు ఆయన అధికార ప్రతినిధి, ఆయన పేరు ఏం పేరు? శ్రీధర్ పట్టాభి. ఆయన పట్టాభి అన్నిట్లలో లేదు. అంటే అప్పుడు బోసిడీకి ఏదో ఆ పదం వాడడం చాలా రచ్చ అయింది కదా. అతను వాస్తవంగా మంచి సబ్జెక్ట్ ఉన్నాడు, హోంవర్క్ చేసే వ్యక్తి. అవునవును. ఓన్లీ ఆ ఒక్క భాష దగ్గర. తర్వాత ఏంటంటే పబ్లిసిటీ రావాలంటే అట్లా మాట్లాడాలనే కోణంలోకి వెళ్ళాడు అతను. అది అవును. బట్ ఫస్ట్ అయితే చాలా కన్స్ట్రక్టివ్ గా మాట్లాడేవాడు. అవును, ఆయన పేపర్ తో వస్తారు ఏదైనా హోంవర్క్ చేసి వచ్చేవాడు. వాళ్ళ పార్టీలో హోంవర్క్ చేసి వచ్చేటటువంటి 2-3 అతను ఒకడు. అట్లా మాట్లాడేవాడు. తర్వాత అతను 1-2 సబ్జెక్టులు అప్పుడు తప్పించి అతనేం లూజ్ టాక్ మాట్లాడాలి. లూజ్ టాక్ మాట్లాడేది ఎప్పుడు కూడా ఓ రకంగా చెప్పాలంటే మాస్ క్యారెక్టర్ గా ముద్ర వేయించుకోవాలనుకునేవాడు బొద్దా వెంకన్న. వీళ్ళిద్దరిలో బొద్దా వెంకన్న కొడాలి నాని ఒకటే యాటిట్యూడ్. ఎప్పటికైనా బొద్దా వెంకన్న అట్లాంటి భాష మాట్లాడుతున్నాడు. కాకపోతే ఏంటంటే బొద్దా వెంకన్నకి ఫోకస్ తగ్గించింది వాళ్ళ మీడియానే ఫోకస్ తగ్గింది. అంటే పార్టీ నవ్వులు పాలవుతుందనా? అంతే కదా. ఇంపార్టెంట్ అయిన టాపిక్ కూడా పెద్దగా ఇప్పుడు పవర్ లో లేనప్పుడు ప్రతిపక్షంలో అంతే. అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దగా అవసరం లేదు కదా. ఏదైనా పోస్ట్ పార్టీ ఇచ్చుకుంటే చూసుకుంటది. రోజు ప్రెస్ మీట్లు కవర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అందులో ఆయన సీట్ అడిగారట కదా, ఇవ్వలేదు కూడా. కాబట్టి ఇక అట్లా నడిచిపోతుంటది అంతే. కానీ వైసీపీలో రియలైజేషన్ ఎంతవరకు చూడొచ్చు? జగన్ నుంచే స్టార్ట్ అయ్యింది అది ఫస్ట్. ఎందుకంటే ఎక్కువ దత్తపుత్రుడు అనే పదం ఇప్పుడు అసలు ఎక్కడ వినిపించట్లేదు కదా.